హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో బిట్స్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లోని కింది ఇచ్చిన టాపిక్లోనివి. ఇందులోని ఇంపార్టెంట్ 50 MCQ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఎగ్జామ్స్ MTS పోస్ట్మెన్ PA ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతున్నారో వివిధ రకాలుగా ఆలోచించి ప్రిపేర్ చేసిన బిట్స్ మీకోసం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మన ఛానల్లో MTS పోస్ట్మెన్ PA 3 ఎగ్జామ్స్కి సరిపోయే విధంగా అన్ని టాపిక్ని కవర్ చేస్తూ థియరీ క్లాసెస్ MCQ వీడియో ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. డిజైరబిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అన్న టాపిక్ PO గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజ్ అండర్లో ఉంటుంది? ఆప్షన్స్: ఏ క్లాజ్ 8, బి క్లాజ్ 9, సి క్లాజ్ 5, డి క్లాజ్ 6. ఫ్రెండ్స్, మీకు ఆన్సర్ కానీ తెలిసినట్లయితే ఆన్సర్ రివీల్ అవ్వకముందు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనివల్ల ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఆన్సర్ బి క్లాజ్ 9. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ వైల్ ఫార్వర్డింగ్ అండ్ ఎఫెక్టింగ్ డెలివరీ ఆఫ్ లెటర్స్? పోస్ట్ ఆఫీస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఏ లెటర్లకు ఇస్తుంది? ఆప్షన్స్: ఏ అన్పెయిడ్ పోస్టల్ ఆర్టికల్స్, బి ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ పోస్టల్ ఆర్టికల్స్, సి ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్, డి ఆల్ ది అబవ్. ఆన్సర్ సి ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్. థర్డ్ క్వశ్చన్: విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆర్ నాట్ అఫోర్డెడ్ ఎనీ గ్రేటర్ సెక్యూరిటీ ఇన్ ట్రాన్స్మిషన్ ఓవర్ అదర్ అన్రిజిస్టర్డ్ మెయిల్? ఈ కింది ఇచ్చిన ఎటువంటి ఆర్టికల్స్కి ఎటువంటి సెక్యూరిటీ కానీ ఉండకుండా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్, ఆప్షన్ బి అన్పెయిడ్ ఆర్టికల్స్, ఆప్షన్ సి ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ ఆర్టికల్స్, ఆప్షన్ డి బి అండ్ సి అంటే అన్పెయిడ్ ఆర్టికల్స్ అండ్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ ఆర్టికల్స్. ఆన్సర్ డి బి అండ్ సి అండి. ఫోర్త్ క్వశ్చన్: పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ PO గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజ్ అండర్లో ఉంటుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ క్లాజ్ 8, ఆప్షన్ బి క్లాజ్ 10, ఆప్షన్ సి క్లాజ్ 5, ఆప్షన్ డి క్లాజ్ 6. ఆన్సర్ ఆప్షన్ బి క్లాజ్ 10. ఫిఫ్త్ క్వశ్చన్: ఈ క్రింది ఇచ్చిన ఎటువంటి ఐటమ్స్ని పోస్టల్ స్టేషనరీ కింద కన్సిడర్ చేస్తారు? ఆప్షన్ ఏ పోస్ట్ కార్డ్స్ అండ్ ఎన్వలాప్స్, ఆప్షన్ బి ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, ఆప్షన్ సి ఆల్ డినామినేషన్స్ ఆఫ్ పోస్టేజ్ అండ్ రెవెన్యూ స్టాంప్స్. సో ఆప్షన్ డి ఆల్ ది అబవ్. ఈ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ది అబవ్. సిక్స్త్ క్వశ్చన్: ఈ క్రింది వాటిలో వేటికి పోస్టల్ స్టాంప్ అనేది ఎంబోజ్ చేసి ఉంటుంది, ఆల్రెడీ ఫిక్స్ అయి వస్తుంది? పోస్ట్ కార్డ్స్, ఆప్షన్ బి ఎన్వలాప్స్, ఆప్షన్ సి ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. మనకి పోస్ట్ కార్డుకి, ఎన్వలాప్కి, ఇన్లాండ్ లెటర్ కార్డుకి ప్రతిదానికి కూడా ఆల్రెడీ దాని వాల్యూ యొక్క అమౌంట్ అనేది స్టాంప్ అనేది ఫిక్స్ అయి ఉంటుందండి. పోస్ట్ కార్డ్ 50 పైసా, అలాగే ఎన్వలాప్స్కి 5 రూపీస్, ఇన్లాండ్ లెటర్కి 2.5 రూపీస్ అని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్: పోస్టేజ్ ఛార్జెస్ మనం ఎన్ని విధాలుగా పే చేయొచ్చు? ఆప్షన్ ఏ బై ఎఫెక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్, ఆప్షన్ బి ఇంప్రెషన్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్, ఆప్షన్ సి బై క్యాష్, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. మనం పోస్టేజ్
మనం లెటర్ పోస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు స్టాంప్స్ ద్వారా స్టాంప్స్ అంటించైనా మనం పేమెంట్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ మనకి ఫ్రాంకింగ్ ఉంటే ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా చేసైనా చేయొచ్చు, లేదా బై క్యాష్ ఇచ్చైనా చేసుకోవచ్చు. సో ఆన్సర్ డి, ఆల్ ది అబౌవ్. 8th క్వశ్చన్, ఫిలాటలిస్టులు అలాగే స్టాంప్ కలెక్టర్లు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి ఏది అవైలబుల్గా ఉంది అంటే ఆప్షన్ ఏ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆప్షన్ బి జీపీఓ, ఆప్షన్ సి ఫిలాటలిక్ బ్యూరో, ఆప్షన్ డి సిఓ. ఆన్సర్ సి ఫిలాటలిక్ బ్యూరో. 9th క్వశ్చన్, ఫారెన్లో ఉండే ఫిలాటలిస్టులు ఆర్ స్టాంప్ కలెక్టర్స్కి ఏది స్టాంప్స్ సప్లై చేస్తుందంటే ఆప్షన్ ఏ ఫిలాటలిక్ బ్యూరో ముంబై జీపీఓ, బి హైదరాబాద్ జీపీఓ, అలా సి ఢిల్లీ జీపీఓ, డి ఆల్ ది అబౌవ్. ఫారినర్స్కి వచ్చి మనకి ఫిలాటలీ స్టాంప్స్ కానీ కలెక్టర్కి సంబంధించి ఏదైనా సరే ముంబై జీపీఓ చూస్తుందండి. ముంబై జీపీ ఫిలాటలిక్ బ్యూరో చూస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్, ఏ పోస్టల్ ఫ్రాంకింగ్ మిషన్ అనేది ఏంటి? ఆప్షన్స్ ఏ బుకింగ్ మిషన్, బి స్టాంపింగ్ మిషన్, సి జెరాక్స్ మిషన్, డి నన్ ఆఫ్ ది అబౌవ్. ఆన్సర్ బి స్టాంపింగ్ మిషన్. 11th క్వశ్చన్, ఫ్రాంకింగ్ మిషన్ ఈజ్ ఇంటెండెడ్ టు స్టాంప్ ఇంప్రెషన్ ఆఫ్ డైస్ ఆఫ్ అప్రూవ్డ్ డిజైన్ ఆన్ ప్రైవేట్ అండ్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ ఇన్ పేమెంట్ ఆఫ్. ఫ్రాంకింగ్ మిషన్ యూజ్ చేసుకోవాలని అంటే ప్రైవేట్ అయినా అఫీషియల్ అయినా ఏది పేమెంట్ పే చేసి యూజ్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారండి. ఆప్షన్ ఏ కస్టమ్ డ్యూటీ, ఆప్షన్ బి రిజిస్ట్రేషన్ ఫీ, ఆప్షన్ సి పోస్టేజ్ అండ్ పోస్టల్ ఫీస్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. ఆప్షన్ సి పోస్టేజ్ అండ్ పోస్టల్ ఫీ కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్, ఫ్రాంకింగ్ మిషన్ యూజ్ చేసినందుకు గాను ఇచ్చే పర్సంటేజ్ ఎంత అంటే ఆప్షన్ ఏ 3%, ఆప్షన్ బి 4%, ఆప్షన్ సి 5%, ఆప్షన్ డి 6%. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 3%. 13th క్వశ్చన్, రికగ్నైజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ యొక్క ప్రింట్ అయిన ఫ్రాంక్ అనేది ఏవేవి కలిగి ఉంటుంది అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ వాల్యూ డై, ఆప్షన్ బి లైసెన్స్ డై, ఆప్షన్ సి వాల్యూ డై అండ్ లైసెన్స్ డై, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, వాల్యూ డై అండ్ లైసెన్స్ డై. 14th క్వశ్చన్, ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ ఈజ్ ఇష్యూడ్ బై. ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు? ఆప్షన్ ఏ ఎస్పి, ఆప్షన్ బి ఎస్ఎస్పి, ఆప్షన్ సి పిఎంజి, ఆప్షన్ డి ఎస్పిఆర్ ఎస్ఎస్పి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఎస్పిఆర్ ఎస్ఎస్పి. డివిజన్ రెడ్ అయినా మనకి ఫ్రాంకింగ్ మిషన్కి లైసెన్స్ ఇష్యూ చేస్తారు. 15th క్వశ్చన్, మిషన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ మ్యాక్సిమం ఎన్ని పోస్ట్ ఆఫీసుల్లో మనం పోస్ట్ చేయొచ్చు? ఆప్షన్ ఏ 3 ఆఫీసెస్, ఆప్షన్ బి 4 ఆఫీసెస్, ఆప్షన్ సి 2 ఆఫీసెస్, ఆప్షన్ డి 1 ఆఫీస్. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 2 ఆఫీసెస్. 16th క్వశ్చన్, ఫ్రాంక్డ్ ఆర్టికల్ కౌంటర్ దగ్గర సబ్మిట్ చేసినప్పుడు సెపరేట్ బండిల్గా చేసి సబ్మిట్ చేస్తారు. వాటితో పాటు ఇవ్వాల్సిన డాక్యుమెంట్ ఆర్ స్లిప్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ డెలివరీ చలానా, ఆప్షన్ బి ప్యాకింగ్ నోట్, ఆప్షన్ సి స్టేట్మెంట్ ఆఫ్ పోస్టింగ్, ఆప్షన్ డి ఏ విండో డెలివరీ టికెట్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ విండో డెలివరీ టికెట్. 17th క్వశ్చన్, ఏ విండో డెలివరీ టికెట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్. ఆప్షన్ ఏ సెండర్ ఆఫ్ ది ఆర్టికల్, ఆప్షన్ బి అడ్రస్ ఆఫ్ ది ఆర్టికల్, ఆప్షన్ సి లైసెన్సీస్ రిప్రజెంటేటివ్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్.
license is representative. The impression of franking machine should be option A, bright yellow color, clear and distant, should not overlap. Option B, bright red color, clear and distant, should not overlap. Option C, bright green color, clear and distant, should not overlap. Option D, bright pink color, clear and distant, should not overlap. Option B is the right answer. Bright red color and clear and should not overlap అనమాట. సో ఫ్రాంకింగ్ మిషన్ ఇంప్రెషన్ అనేది బ్రైట్ రెడ్ కలర్లో ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఓవర్లాప్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసేవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్ అండి. ఇవి పాతది. తర్వాత రిమోట్లీ ఫ్రాంకింగ్ మిషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన కొన్ని బిట్స్ మనం చెప్దాం. 19th క్వశ్చన్, ఎందుకు పోస్టేజ్ అనేది ప్రీపేమెంట్ ముందే చేయాలి, ఎందుకు పేమెంట్ అనేది ముందే చేయాలి? ఆప్షన్ ఏ, అన్పెయిడ్ ఆర్టికల్స్ ఆర్ నాట్ అఫోర్డ్ ఎనీ గ్రేటర్ సెక్యూరిటీ ఇన్ ట్రాన్స్మిషన్. అన్పెయిడ్ ఆర్టికల్స్ అనేవి ట్రాన్స్మిషన్లో సెక్యూరిటీ ఉండదు. అలాగే ఆప్షన్ బి, వీటిని నెక్స్ట్ డిస్పాచ్ వరకు డిటెన్షన్ చేస్తారు, లేట్గా పంపిస్తారు. ఆప్షన్ సి, స్పెషల్ డెలివరీకి వీటిని పంపించరు. ఆప్షన్ డి, ఆల్ ది అబౌవ్. ఆన్సర్ ఆల్ ది అబౌవ్. 20th క్వశ్చన్, ఫిలాటెలిక్ బ్యూరోలు పెట్టడానికి కారణం ఏంటి? వాట్ ద పర్పస్ ఆఫ్ ఫిలాటెలిక్ బ్యూరో, సెటపింగ్ ఆఫ్ ఫిలాటెలిక్ బ్యూరో? ఆప్షన్ ఏ, టు హ్యాండిల్ ఫారిన్ మెయిల్స్, ఫారిన్ మెయిల్ హ్యాండిల్ చేయడానికి. ఆప్షన్ బి, ఫిలాటలిస్టులు స్టాంప్ కలెక్టర్ యొక్క అవసరాలు, వాళ్ళకి అవసరమైన స్టాంప్స్ అందించడానికి. ఆప్షన్ సి, మేనేజ్ మనీ ఆర్డర్స్ మేనేజ్ చేయడానికి. ఆప్షన్ డి, ఆల్ ది అబౌవ్. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిలాటలిస్టులకి, స్టాంప్ కలెక్టర్లకి అవసరమైన స్టాంప్స్ని అందించడం కోసం. 21st క్వశ్చన్, ఫ్రాంకింగ్ మిషన్లో ఉండే 2 డైస్ ఏంటి? ఆప్షన్ ఏ, వాల్యూ డై అండ్ స్టాంపింగ్ డై. ఆప్షన్ బి, వాల్యూ డై అండ్ పోస్టింగ్ డై. ఆప్షన్ సి, వాల్యూ డై అండ్ లైసెన్స్ డై. ఆప్షన్ డి, వాల్యూ డై అండ్ డేట్ డై. ఆన్సర్ సి, రైట్ ఆన్సర్. వాల్యూ డై అండ్ లైసెన్స్ డై. ఫ్రాంక్డ్ ఆర్టికల్లు ఎక్కడ పోస్ట్ చేయాలి? ఆప్షన్ ఏ, ఎట్ పోస్ట్ ఆఫీస్లో ఓన్లీ. ఆప్షన్ బి, ఎట్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఎల్ఐజి సబ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది డివిజన్. ఆప్షన్ సి, ఎనీ పోస్ట్ ఆఫీస్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డివిజన్ హెడ్ టు whom the license was applied. Option D, not more than 2 post office specified by divisional head in the licensee. In the license. Option D is the right answer. Franked articles will be allowed up to, ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ మీద అమౌంట్ ఎంతవరకు ఎలా అవుతుంది అంటే, ఆప్షన్ ఏ 100 రూపీస్ వరకు, ఆప్షన్ బి 1000 రూపీస్ వరకు, ఆప్షన్ సి 5000, ఆప్షన్ డి ఎనీ అమౌంట్. సో మనం ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా ఏ అమౌంట్కైనా మనం అడ్జస్ట్ చేసుకొని ఆర్టికల్ అనేది మనం పోస్ట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఎనీ అమౌంట్. 24th క్వశ్చన్, మిషన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ని లెటర్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటిని ఎలా ట్రీట్ చేస్తారు? ఆప్షన్ ఏ, ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ కింద ట్రీట్ చేస్తారు. ఆప్షన్ బి, అండర్ పెయిడ్ ఆర్టికల్స్ కింద. ఆప్షన్ సి, అన్పెయిడ్ ఆర్టికల్స్ కింద. ఆప్షన్ డి, నన్ ఆఫ్ దీస్. సో ఆన్సర్ సి, అన్పెయిడ్ ఆర్టికల్స్ కింద ట్రీట్ చేస్తారు. ర్యాంకింగ్ మిషన్లో అవైలబుల్గా ఉండే మీటర్స్ ఏంటి? సో ఆప్షన్ ఏ, డిసెండింగ్ మ్యాటర్ అండ్ క్రెడిట్ మ్యాటర్. ఆప్షన్ బి, సెంటీమీటర్ అండ్ మిల్లీ మ్యాటర్. ఆప్షన్ సి, అసెండింగ్ మ్యాటర్ అండ్ డిసెండింగ్ మ్యాటర్. ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబౌవ్. Answer C is the right answer. Answer C is the right answer. Ascending matter and descending matter. 26th question. మిషన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి? Designated post office specified in the license.
B. At any post office. C. At the nearest post office. D. All the above. Option A is the right answer. A designated post office specified in the license. లైసెన్స్లో స్పెసిఫై చేసిన పోస్ట్ ఆఫీస్లోనే ఇవ్వాలి. 27th క్వశ్చన్. వాట్ ఈస్ ద రెన్యువల్ ఫీ? ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత రెన్యువల్ ఫీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ 500, ఆప్షన్ బి 600, ఆప్షన్ సి 300, ఆప్షన్ డి 475. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 475. నార్మల్గా ఫ్రాంకింగ్ మిషన్ రెన్యువల్ ఫీ కానీ మామూలుగా లైసెన్స్ ఫీ అయినా 375. సో ఎక్స్పైర్ అయింది కాబట్టి 100 రూపీస్ ఫైన్ అనమాట, 475. 28th క్వశ్చన్. ప్రీవియస్ డేట్తో ప్రింట్ అయిన అన్రిజిస్టర్డ్ ఆర్టికల్, ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ని కౌంటర్ దగ్గర తీసుకొస్తే ఇటు ఎలాగ ట్రీట్ చేస్తారు, ఏ విధంగా ట్రీట్ చేస్తారని అడుగుతున్నారండి. సో ఆప్షన్ ఏ ద షుడ్ బి యాక్సెప్టెడ్, యాక్సెప్ట్ చేస్తాము. ఆప్షన్ బి షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్, యాక్సెప్ట్ చేయము. ఆప్షన్ సి దీస్ ఆర్టికల్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్పెయిడ్, ఇవన్నీ కూడా అన్పెయిడ్ కింద ట్రీట్ చేస్తాము. ఆప్షన్ డి బి అండ్ సి. ఆన్సర్ డి అండి, బి అండ్ సి అనమాట. యాక్సెప్ట్ చేయము, అలాగే వాటిని అన్పెయిడ్ కింద ట్రీట్ చేస్తాము. 29th క్వశ్చన్. పోస్ట్ ఆఫీసులు అనేవి స్టాంప్స్ని సేల్ చేస్తాయి, కానీ వీటిని పోస్టేజ్ పేమెంట్ కింద యూజ్ చేయడానికి అవ్వదు. ఆప్షన్ ఏ పోస్టేజ్ స్టాంప్స్, ఆప్షన్ బి కమ్మెమోరేటివ్ స్టాంప్, ఆప్షన్ సి రెవెన్యూ స్టాంప్స్, ఆప్షన్ డి ఫిలాటలీ స్టాంప్స్. ఆన్సర్ సి రెవెన్యూ స్టాంప్స్. ఫ్రాంకింగ్ మిషన్ ఏ క్లాజ్ అండర్లో ఉంటుంది పిఓ గైడ్ పార్ట్ 1లో? ఆప్షన్ ఏ క్లాజ్ 9, ఆప్షన్ బి క్లాజ్ 10, ఆప్షన్ సి క్లాజ్ 11, ఆప్షన్ డి క్లాజ్ 15. ఆప్షన్ సి క్లాజ్ 11. 31st క్వశ్చన్. ఒక ఎనీ పర్సన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ కోసం ఎవరికి అప్లై చేయాలి? ఆప్షన్ ఏ హెడ్ ఆఫ్ ది సర్కిల్, ఆప్షన్ బి హెడ్ ఆఫ్ ది డివిజన్, ఆప్షన్ సి హెడ్ ఆఫ్ ది రీజియన్, ఆప్షన్ డి ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఆప్షన్ బి హెడ్ ఆఫ్ ది డివిజన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ది కండిషన్స్ పర్మిటింగ్ అన్ అడ్వర్టైజ్మెంట్ డివైజ్ ఇన్ ది ఫ్రాంకింగ్ మిషన్? ఫ్రాంకింగ్ మిషన్కి అడ్వర్టైజ్మెంట్ డివైజ్ పెట్టడానికి పర్మిటింగ్ కోసం ఎటువంటి కండిషన్లు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ ది అడ్వర్టైజ్మెంట్ బిలాంగ్స్ టు ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆఫ్ ది లైసెన్స్ ఓన్లీ. ఆప్షన్ బి ఇట్ ఈస్ క్వైట్ సెపరేట్ ఫ్రమ్ ది లైసెన్స్ డై ఆర్ పోస్టల్ లోగో. ఆప్షన్ సి ఇట్ ఈస్ conformed to the top left hand corner of the envelope or card. Option D all the above. Option D is the right answer. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లో అనేది ఎన్వలప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో ఉండాలి. అలాగే నెక్స్ట్ అది బిజినెస్ సంబంధించింది అయి ఉండాలి. లైసెన్స్ డైతోను పోస్టల్ లోగోతో సపరేట్గా ఉండాలి, ఆ రెండింటితో మిక్స్ అవ్వకూడదు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది లైసెన్సింగ్ మస్ట్ at all reasonable times allow an authorized officer of the department. Options: inspect the mission with notice, option B inspect the mission without notice, option C receive complaints, option D collect franked articles. Option B is the right answer. లైసెన్స్ అని కూడా అలౌ చేయాలండి అన్ని వేళ. సో ఇన్స్పెక్ట్ చేయడానికి మిషన్ని వితౌట్ నోటీస్. నెక్స్ట్ క్వశ్చన్.
కట్అవుట్ లేబుల్ షుడ్ బి సెక్యూర్లీ పేస్టెడ్ టు పోస్టల్ ఆర్టికల్స్ ఆన్. కట్అవుట్ లేబుల్ అంటే ఇంకేం కాదండి, మనకి ఒక వైట్ పేపర్ లాంటిది, దాని మీద ఫ్రాంకింగ్ మిషన్స్తో చేసిన తర్వాత ఆ స్టిక్కర్ని తీసుకెళ్ళి ఆర్టికల్ పైన పేస్ట్ చేయాలి. సో అది ఎక్కడ పేస్ట్ చేయాలని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ, ది రైట్ హ్యాండ్ సైడ్ అబౌవ్ ది నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది addressee. ఆప్షన్ బి, ది రైట్ హ్యాండ్ సైడ్ బిలో ది నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది addressee. ఆప్షన్ సి, left hand side above the corner. Option D, left hand side above the name and address of the sender. Answer A is the right answer. Next question. మిషన్ ప్రాంక్డ్ పోస్టల్ ఆర్టికల్స్ డిస్పాచ్ కోసం ఎక్కడ మనం ఇవ్వాలి? ఆప్షన్ ఏ, లెటర్ బాక్స్లో వేయాలి. ఆప్షన్ బి, హ్యాండ్ ఓవర్ టు పోస్ట్ మ్యాన్. ఆప్షన్ సి, విండో ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. ఆప్షన్ డి, ఆల్ ది అబౌవ్. Answer C is the right answer, window of the post office. Next question. The licensee has been permitted to post the articles at 2 post offices. The daily docket shall be submitted to the office. 2 పోస్ట్ ఆఫీసుల్లో పోస్ట్ చేయడానికి పర్మిషన్ ఉన్నప్పుడు డైలీ డాకెట్ అనేది ఏ పోస్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు? ఆప్షన్ ఏ, వేర్ ది డైలీ డాకెట్ వాజ్ ఒరిజినల్లీ ఇష్యూడ్. ఆప్షన్ బి, వేర్ ది అడ్వాన్స్ డిపాజిట్ ఈజ్ మెయింటైన్డ్. ఆప్షన్ సి, వేర్ ది లాస్ట్ డిస్పాచ్ ఈజ్ టెండర్డ్. ఆప్షన్ డి, ఎనీ వన్ ఆఫ్ ది అబౌవ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, వేర్ ది లాస్ట్ డిస్పాచ్ ఈజ్ టెండర్డ్. 2 పోస్ట్ ఆఫీస్ పర్మిషన్ ఉన్నప్పుడు ఆ రోజులో లాస్ట్ డిస్పాచ్ ఏ పోస్ట్ ఆఫీస్లో చేస్తామో అక్కడ డైలీ డాకెట్ అనేది సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ స్లోగన్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్? ఒక ఫ్రాంక్డ్ ఆర్టికల్ మీద ఎన్ని స్లోగన్లు కానీ ఎన్ని అడ్వర్టైజ్మెంట్ కానీ మనం వాడచ్చు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి అన్లిమిటెడ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 1. ఓన్లీ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కానీ స్లోగాన్ కానీ మనం ఒక ఫ్రాంక్డ్ ఆర్టికల్ మీద మనం యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఒక లైసెన్సీ డిపార్ట్మెంట్ ఫ్రాంకింగ్ మిషన్ హైర్ చేసుకున్నప్పుడు అది కూడా గవర్నమెంట్ ఆఫీస్ అయితే దానికి ఎవరు గ్రాంట్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఫ్రాంకింగ్ మిషన్ని గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు హైర్ చేసుకుంటే అటువంటి లైసెన్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు, గ్రాంట్ చేస్తారు? ఆప్షన్ ఏ, పోస్ట్ మాస్టర్ జనరల్. ఆప్షన్ బి, డైరెక్టర్ జనరల్ పోస్ట్. ఆప్షన్ సి, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. ఆప్షన్ డి, ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి మామూలుగా ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ అనేది డివిజనల్ హెడ్ ఇస్తారు, సూపరింటెండెంట్ కానీ సీనియర్ సూపరింటెండెంట్ కానీ గవర్నమెంట్ ఆఫీసులు మన దగ్గర ఉన్న ఫ్రాంకింగ్ మిషన్ని అద్దెకి తీసుకుంటే, రెంట్కి తీసుకుంటే అటువంటి ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫీసులకి పోస్ట్ మాస్టర్ జనరల్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫ్రాంకింగ్ మిషన్ సెర్చ్ చేయడానికి కానీ రీసెర్చ్ చేయడానికి మన డిపార్ట్మెంట్లో ఈ క్రింది ర్యాంక్ బిలో ఉండకూడదండి, ఆ ర్యాంక్ నుంచి అబవ్ అయి ఉండాలి. సో ఆ ర్యాంక్ ఏంటని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద మెయిల్ ఓవర్సీర్. ఆప్షన్ బి, పబ్లిక్ రిలేషన్ ఇన్స్పెక్టర్, postal PRIP. So option C at postmaster. Option D, inspector of post. Option B is the right answer. PRIP and above cadre వాళ్ళు మనకి మిషన్ రీసెట్ కానీ ఏమైనా చేయాలంటే ఆ క్యాడర్ అబవ్ అయి ఉండాలి. ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ ఫీ ఎంత? ఆప్షన్ ఏ 150, ఆప్షన్ బి 250, ఆప్షన్ సి 375, ఆప్షన్ డి 800. ఆప్షన్ సి 375. Next question. Franking machine license is valid for
ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ వ్యాలిడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని చెప్పి అడిగాడు. సో ఆప్షన్ ఏ 3 years, ఆప్షన్ బి 2 years, ఆప్షన్ సి 4 years, ఆప్షన్ డి 5 years. ఆన్సర్ డి 5 years. 42 క్వశ్చన్. వాట్ ఆర్ ది రికార్డ్స్ మెయింటైన్డ్ బై ది పోస్ట్ ఆఫీస్ ఫర్ ఏ ఫ్రాంకింగ్ మిషన్? ఫ్రాంకింగ్ మిషన్ సంబంధించిన ఎటువంటి రికార్డులు పోస్ట్ ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది? ఆప్షన్ ఏ రిజిస్టర్ షోయింగ్ లిస్ట్ ఆఫ్ లైసెన్సెస్, ఆప్షన్ బి రిజిస్టర్ షోయింగ్ పేమెంట్స్ ఆఫ్ అడ్వాన్స్ పోస్టేజ్, ఆప్షన్ సి ఫ్రాంకింగ్ మిషన్ రికార్డ్ బుక్ అండ్ లెడ్జర్ బుక్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. మనకి పోస్ట్ ఆఫీస్ అనేది మెయిన్గా ఈ రికార్డులన్నీ మెయింటైన్ చేస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు చేంజ్ ఆర్ మోడిఫై ది ఫ్రాంకింగ్ మిషన్ రూల్స్? ఫ్రాంకింగ్ మిషన్ రూల్స్ చేంజ్ చేయడం కానీ మోడిఫై చేయడానికి అధికారం ఎవరికి ఉందంటే ఆప్షన్ ఏ పోస్ట్ మాస్టర్ జనరల్, ఆప్షన్ బి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఆప్షన్ సి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్స్, ఆప్షన్ డి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. పోస్ట్ ఆఫీస్ will remove the license die from the mission before it's sent for. పోస్ట్ ఆఫీస్ లైసెన్స్ డైని రిమూవ్ చేస్తుంది ఎప్పుడు? ఆప్షన్ ఏ మిషన్ రిపేర్స్ పంపినప్పుడు, ఆప్షన్ బి సేల్ చేసినప్పుడు, ఆప్షన్ సి డిస్ట్రక్షన్ చేసినప్పుడు, ఆప్షన్ డి రీలైసెన్సింగ్ చేసినప్పుడు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, రిపేర్ చేసినప్పుడు లైసెన్స్ డై అనేది తీసేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్టర్ జనరల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్. డైరెక్టర్ జనరల్ పోస్ట్ అని ఆయన ఎనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు దీనికోసం. ఆప్షన్ ఏ ఎనీ డ్యామేజ్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్, ఆప్షన్ బి ఎనీ రిపేర్స్, ఆప్షన్ సి ఎనీ అరేంజ్మెంట్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ మిషన్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. ఫ్రాంకింగ్ మిషన్ డ్యామేజ్ అయినా, రిపేర్ అయినా, మెయింటెనెన్స్ ఏదైనా సరే డైరెక్టర్ జనరల్ పోస్ట్ అనేవారు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాంకింగ్ మిషన్ మస్ట్ బి అబ్టైన్డ్ బై ది లైసెన్సీ ఓన్లీ ఫ్రమ్ ది ఫిర్మ్ ఆథరైజ్డ్ బై. ఎవరు ఆథరైజ్ చేసిన ఫిర్మ్ నుండి మాత్రమే ఫ్రాంకింగ్ మిషన్ను లైసెన్స్లు ఇష్యూ చేస్తారు. ఆప్షన్ ఏ డైరెక్టర్ జనరల్ పోస్ట్, ఆప్షన్ బి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఆప్షన్ సి పోస్ట్ మాస్టర్ జనరల్, ఆప్షన్ డి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. ఆప్షన్ ఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్. డైరెక్టర్ జనరల్ పోస్ట్ ఆథరైజ్ చేసిన ఫిర్మ్ నుండి వచ్చిన ఫ్రాంకింగ్ మిషన్గా మాత్రమే లైసెన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎనీ చేంజ్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ ఆఫ్ రిపేర్స్ షల్ బి నోటిఫైడ్ టు. ఫ్రాంకింగ్ మిషన్ లొకేషన్ చేంజ్ చేయాలంటే మనం రిపేర్స్ తప్పించి ఏం చేయాలి? ఆప్షన్ ఏ పోస్ట్ మాస్టర్ జనరల్, ఆప్షన్ బి హెడ్ ఆఫ్ ది డివిజన్ అండ్ ఆఫీస్ ఆఫ్ ది పోస్టింగ్, ఆప్షన్ సి హెడ్ పోస్ట్ మాస్టర్ అండ్ ఆప్షన్ డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్. మనం ఫ్రాంకింగ్ మిషన్ లొకేషన్ చేంజ్ చేయాలనుకుంటే హెడ్ ఆఫ్ ది డివిజన్కి అండ్ మనం ఏ ఆఫీస్కి అయితే పోస్ట్ చేస్తున్నామో ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్కి ఖచ్చితంగా మనం ఇన్ఫామ్ చేయాలండి, రిపేర్స్ తప్పించి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పటి నుంచి రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ మిషన్ కోసం అండి. సో రిమోట్లీ మేనేజ్ ఫ్రాంకింగ్ మిషన్ ఆర్టికల్స్ అనేవి ఎన్ని ఆఫీసుల్లో పోస్ట్ చేయొచ్చు? ఆప్షన్ ఏ 1 ఆఫీస్, ఆప్షన్ బి 2 ఆఫీస్, ఆప్షన్ సి 3 ఆఫీసెస్, ఆప్షన్ డి 4 ఆఫీసెస్. ఆప్షన్ ఏ 1 ఆఫీసెస్. ఆప్షన్ ఏ 1 ఆఫీస్. యాక్చువల్గా మనకి ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్ అయితే 2 ఆఫీస్ అండి. రిమోట్లీ మేనేజింగ్ వచ్చినప్పటికి ఓన్లీ 1 ఆఫీసే మనం పోస్ట్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇంప్రెషన్స్ ఆఫ్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ మస్ట్ బి ఇన్. ఆప్షన్ ఏ బ్రైట్ రెడ్ కలర్, ఆప్షన్ బి బ్రైట్ బ్లూ కలర్, ఆప్షన్ సి బ్రైట్ గ్రీన్ కలర్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. ఆప్షన్ బి బ్రైట్ బ్లూ కలర్. యాక్చువల్గా ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్కి బ్రైట్ రెడ్ కలర్ అండి. అలాగే రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్కి
బ్రైట్ బ్లూ కలర్, అక్కడ రెడ్ ఇక్కడ బ్లూ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రిమోట్లీ మేనేజ్డ్ ఆర్ఎంఎఫ్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఆప్షన్ ఏ ఆగస్ట్ 16th 2010, ఆప్షన్ బి May 5, 2015, ఆప్షన్ సి June 7, 2013, ఆప్షన్ డి July 6, 2012. ఆన్సర్ ఏ August 16th 2010. ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.